హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ మలేషియన్ ఆర్మీస్ పార్టిసిపేట్ ఇన్ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 2023. సో మనకి హరిమౌ శక్తి ఎక్సర్సైజ్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏవైతే ఈ యొక్క ఎక్సర్సైజ్లు అని చెప్పేసి అంటాము మనము ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో కొన్ని ఎక్సర్సైజులు జరుగుతాయండి. ఇది హరిమౌ ఎక్సర్సైజ్ 2023 అని చెప్పేసి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే మలేషియాకి అండ్ ఇండియాకి మధ్య జరిగే బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. మనం జనరల్గా ఎక్సర్సైజ్లో డిఫెన్స్ ఎక్సర్సైజ్లు అని చెప్పేసి అంటే నేవల్కి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది, ఆర్మీకి సంబంధించి ఇలా మన భారతదేశము వేరొక దేశంతో చేస్తాయి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. అంటే భారతదేశంతో పాటుగా అంటే ఇండియా వేరే కొన్ని దేశాలతో కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇలాంటివండి. సో మనకి మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే 3 లేదా 4 అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని మల్టీలేటరల్ అని చెప్పేసి అంటాము. మరి ఇది మనం చూసినట్లయితే హరిమౌ శక్తి 2023 అని చెప్పేసి అంటున్నాము. సో ఇది ఎక్కడ సార్ కండక్ట్ చేస్తున్నారు అంటే మేఘాలయ అండి. సో మరి ఈ సంవత్సరం అనేది మన మేఘాలయలో జరుగుతూ ఉంది, అంటే మేఘాలయ స్టేట్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది సార్ అంటే ఇది నవంబర్ 2022లో సో మనకి మలేషియాలో జరిగిందండి, అక్కడ జరిగింది. మరి ఈ సంవత్సరం అనేది మన భారతదేశంలో మనకి మలేషియా స్టేట్ మేఘాలయ అండి, మన భారతదేశంలో మేఘాలయ స్టేట్లో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ ఎక్సర్సైజ్ అనేది 2012 నుంచి అండి ఈ రెండు దేశాల మధ్య జరుగుతూ ఉంది, మనకి అండ్ మలేషియాకి మధ్యలో జరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇది పర్టికులర్గా అడగాలి అంటే ఇది మనకి ఉమిరోయ్ కాంటోన్మెంట్ అని చెప్పేసి మేఘాలయలో ఉంటుందండి. సో అక్కడ ప్రజెంట్ జరుగుతోంది. సో దీనికి మన ఆర్మీ తరపున ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది సార్ అంటే రాజ్పుత్ రెజిమెంట్ అనేది దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇది అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు అంటే నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబడుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మనము ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, ఎక్కడ జరుగుతున్నది కూడా ఇంపార్టెంటేనండి. సో ఎక్కడ సార్ అంటే మేఘాలయ, పర్టికులర్గా ఏ కంటోన్మెంట్ దగ్గర సార్ అంటే ఉమిరోయ్ కంటోన్మెంట్ దగ్గర ఇది జరుగుతుంది. సో మనము ఏదైతే ఈ ఎక్సర్సైజ్ పేరు వినగానే హరిమౌ శక్తి అనగానే మనకి మేఘాలయ గుర్తు రావాలండి. సో మనకి మేఘాలయలో జరిగిందని ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే మలేషియా, ఇండియా. గుర్తుంచుకోవడానికి కూడా చూడండి చాలా ఈజీగా ఉంటుంది. జరుగుతుంది ఎక్కడ? మేఘాలయ. ఏ రెండు దేశాలకు మధ్య? ఇండియా అండ్ మలేషియా. గుర్తుంచుకోండి, మలేషియా జరుగుతుంది, మేఘాలయ. సో అలా గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. మనకి లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సింపుల్గా అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ భారతదేశము మరియు ఏ దేశంతో కలిసి చేస్తుంది అని చెప్పేసి అడిగారండి. సింపుల్గా దానికి యూకే అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇది కూడా అంతే. రేపు మనకి ఎగ్జామ్లో సింపుల్గా అడగాలంటే హరిమౌ శక్తి ఎక్సర్సైజ్ అనేవి భారతదేశం ఏ దేశంతో కలిసి పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ మలేషియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 2012 నుంచి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది మనకి మలేషియాకి మధ్య జరుగుతూ ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇంద్రమణి పాండే విల్ బి ద నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ బీమ్స్టిక్. సో మనకి బీమ్స్టిక్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో దీనికి నెక్స్ట్ సెక్రటరీ జనరల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అతని పేరు ఏంటి సార్ అంటే ఇంద్రమణి పాండే అని చెప్పేసి అంటామండి. సో ఇక ఇంద్రమణి పాండే గారు నెక్స్ట్ సెక్రటరీ జనరల్గా రాబోతూ ఉన్నారు బీమ్స్టిక్ అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ అసలు బీమ్స్టిక్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత ఇతని గురించి మాట్లాడుకుందామండి. సో ఇక్కడ మనకి బీమ్స్టిక్ అంటే అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. అంటే బీమ్స్టిక్ అండి. సో బీమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బీలు రెండు ఉంటాయండి. సో అబ్రివేషన్ మాత్రం బీమ్స్టిక్గానే ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇంకోసారి చెప్తున్నాను, అబ్రివేషన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం. 1997లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బంగాళాఖాతంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల కూటమినే బీమ్స్టిక్ అని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఏదైతే ఇక్కడ మన ఇండియా ఉంటుందో సో దీనికి సంబంధించింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో దీంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి సార్ అని చెప్పేసి కూడా ఎగ్జామ్లు అడుగుతారండి. సో ఇది మనం చూసినట్లయితే బంగ్లాదేశ్, అదేవిధంగా భూటాన్,
సో మనకి భూటాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, సో అండ్ నేపాల్. సో మొత్తం ఎన్ని వచ్చినాయండి? 1 2 3 4 5 6 7. సో ఇవ్వండి. సో మన భారతదేశంతో ఏదైతే మనకి ఈ యొక్క బీమ్స్టిక్ ఏర్పడటం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడ మనకి భూటాన్, సో మనకి భూటాన్ ఒకటి ఉంటుందండి. సో మనకి ఇక్కడ భూటాన్ ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి మయన్మార్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మనకి శ్రీలంక ఒకటి ఉంటుంది, సో ఇంకోటి థాయిలాండ్ అండి. సో మనకి ఒకటి థాయిలాండ్ ఒకటి, సో నేపాల్, సో మనకి నేపాల్ ఒకటి. అంటే ఖచ్చితంగా బంగాళాఖాతంతో సరిహద్దు పంచుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ఎక్సెప్షన్ కూడా ఉందండి. సో పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా దీంట్లో మెంబర్షిప్ని తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ఫుల్ ఫామ్లోనే మనకి కంట్రీస్ ఉంటాయి, అబ్రివేషన్ కూడా ఉంటాయి మనసు పెట్టి చూస్తే. సో అబ్రివేషన్ ఇంపార్టెంటేనండి. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దాంట్లో కంట్రీస్ ఏంటి సార్ అంటే బంగ్లాదేశు, భూటాను, ఇండియా, సో ఇండియా అండి. అదేవిధంగా మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఒకటి లేదు, నేపాల్ అనేది అక్కడ లేదు, మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఏవైతే ఈ యొక్క 7 దేశాలు అనేవి దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉంటాయి గుర్తుంచుకోండి. సో ఏవైతే భారతదేశంతో ఇలా సరిహద్దు ఉన్నటువంటి దేశాలను సో మనము కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి పొలిటికల్గా, ఎకనామికల్గా, సో మనకి అన్నిటికీ సో మన కోఆపరేషన్గా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో 1997లో బీమ్స్టిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సెక్రటరియట్ అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే బంగ్లాదేశ్ ఢాకా అండి, బంగ్లాదేశ్ ఢాకా. ప్రస్తుత బీమ్స్టిక్ సెక్రటరీ జనరల్ భూటాన్ కంట్రీకి సంబంధించి సో మనకి టెన్జన్ లెక్ఫెల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి, టెన్జన్ లెక్ఫెల్ అని చెప్పేసి అంటాము. ఈ టెన్జన్ లెక్ఫెల్ ప్రజెంట్ భూటాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, అతను బీమ్స్టిక్కి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో ఇతని ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారు అంటే ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఇంద్రమణి పాండే అనే వ్యక్తి రాబోతూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క బీమ్స్టిక్ సో ఈ కాన్ఫరెన్స్ అనేవి 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే శ్రీలంకలో జరిగింది. సో 2024లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే థాయిలాండ్లో జరగబోతుందండి. సో మనకి థాయిలాండ్, ఇదిగోండి థాయిలాండ్. సో ఇక్కడ 2024లో థాయిలాండ్లో యొక్క బీమ్స్టిక్ సమావేశం జరగబోతుంది గుర్తుంచుకోండి. సో ఏదైతే ఇక బీమ్స్టిక్కి సంబంధించి కూడా మనం ఏదైతే ఈ దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలని చెప్పేసి సో ఇటీవల కాలంలో బీమ్స్టిక్ అనేది బాగా స్ట్రెంగ్తెన్ కూడా అవుతుందని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. అంటే ఏవైతే వీటికి ప్రకారంగా పొలిటికల్గా, ఎకనామికల్గా పరస్పర సహకారం కోసము ఈ యొక్క బీమ్స్టిక్ ఏర్పాటైంది, దాని హెడ్డే రాబోతూ ఉన్నారు గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్నే మనము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటామండి. దానికి ప్రెసిడెంట్గా దిల్మా రోసెఫ్ అనే ఆమె రావడం జరిగింది గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి బీమ్స్టిక్కి సంబంధించి ఇంద్రమణి పాండే అనే వ్యక్తి రాబోతున్నారు. ఇలాంటివి ఏవైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని సమ్మిట్స్కి సంబంధించి కొన్ని కాన్ఫరెన్సెస్కి సంబంధించి హెడ్స్ ఉంటారండి. సో వాటికి సంబంధించి ఎవరైనా మారితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అలాంటిది బీమ్స్టిక్ కూడా గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు. సో శ్రీలంక అనేది ఏవైతే మనము వేరే దేశానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి వీసా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయాలండి. సో ఇప్పుడు మనము శ్రీలంకకి వెళ్ళాలి అంటే వీసా అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. అట్లా మన భారతదేశంతో పాటుగా మొత్తము 7 దేశాలకు వీసా లేకుండా శ్రీలంక పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి భారత పర్యాటకులకు అవకాశం వచ్చారని చెప్పేసి ఏదైతే పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే శ్రీలంక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే భారత సహా మొత్తం 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతించింది శ్రీలంక గవర్నమెంట్. సో అదేవిధంగా ఇది ఏదైతే ఇలా అనుమతించడాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చే ఏడాది మార్చి 31 వరకు అండి సో అమల్లో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, మార్చి 31 వరకు అసలు ఏంటి ఇస్తే ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి ముందు పర్మిషన్ ఇస్తున్నారండి. ఇలా ఇస్తే తర్వాత 31 వరకు చూస్తారు. సో అంతా బాగానే ఉందనుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తారు, లేదు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే దాన్ని ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో ఇటీవల కాలంలో ఏ దేశము మొత్తం 7 దేశాలకు వీసా లేకుండా ఏదైతే మన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీసాలను మంజూరు చేసిందని అడుగుతారు. దట్ ఈజ్ శ్రీలంక. లేదా శ్రీలంక ఇటీవల కాలంలో మొత్తం 7 దేశాలకు వీసా లేకుండా
పర్యాటనకు సంబంధించిన పర్మిషన్ ఇచ్చింది కదా, ఆ 7 దేశాల్లో లేని దేశం ఏంటి అని చెప్పేసి ఇలా కూడా అడుగుతారు. సో అందువల్ల గుర్తుంచుకోండి, ఏదైతే శ్రీలంక గవర్నమెంట్ మొత్తం 7 దేశాలకు వీసా అవసరం లేకుండా పర్మిషన్ ఇచ్చేసిందండి. అంటే జస్ట్ మనకి వీసా లేకపోయినా అక్కడికి వెళ్ళొచ్చు. అంటే మామూలుగా మన భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళొచ్చు అండి, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. కానీ మన భారతదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీసా సౌకర్యం కావాలి. ఇప్పుడు శ్రీలంకకి ఎలా ఒక పక్క రాష్ట్రంలోకి వెళ్ళినట్టు వెళ్ళి రావచ్చు అండి, అలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 7 దేశాలు అన్నాం, భారత సహా. మరి మిగతా 6 దేశాలు ఏంటి, అవి కూడా మనం తెలుసుకోవాల్సిందే. సో మనకి చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ అండి. సో ఇవి 6 ప్లస్ భారత్ ఒకటి 7, 7వది భారత్. గుర్తుంచుకోండి. సో గుర్తుంచుకోవడం కూడా ఈజీయేనండి, ఎందుకంటే చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్. సో వీటి అన్నిటి కూడా మనం చూసినట్లయితే ఇందాక మనం మలేషియా గురించి మాట్లాడుకున్నామండి. సో మరి హరిమౌ శక్తి ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదేవిధంగా జపాన్ మనకు ఫ్రెండే, అది కాక G7 కూడా అక్కడే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ థాయిలాండ్. సో ఇందులో మనం మాట్లాడుకున్నామండి థాయిలాండ్ గురించి. బీమ్స్టిక్ 2024 సదస్సు ఎక్కడ జరగబోతుంది సార్ అంటే థాయిలాండ్లో జరగబోతుందని మాట్లాడుకున్నాం. సో ఇండియా, ఇండోనేషియా రెండు కొంచెం ఫ్లోలో బాగున్నాయండి. సో అదేవిధంగా రష్యా, చైనా గుర్తుంచుకోండి. సో వీడు ఒకడు ఫ్రెండ్ మనకి రష్యా, వీడేమో మనకి యాంటీ చైనా దొంగ. ఇలా గుర్తుంచుకోండి అండి. మొత్తం 7 దేశాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా శ్రీలంక గవర్నమెంట్ 2023 సంవత్సరంలో మొత్తం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. మామూలుగా శ్రీలంక అనేది సో పర్యాటకం మీదే 90% ఆధారపడిద్దండి. ఆ దేశం యొక్క రాబడి ఎక్కువగా ఈ యొక్క టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. కోవిడ్ సిచ్యువేషన్లో టూరిజం లేకపోవటం వల్ల, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల అక్కడ ఆర్థిక మాంద్యం రావడం జరిగిందండి. జనరల్గా ఈ టూరిజం మీదే 100 రూపాయలు శ్రీలంక గవర్నమెంట్కి ఆదాయం వస్తే 90 రూపాయలు అనేది టూరిజం మీదే వాళ్ళకి లాభం వస్తుంది. 90 రూపాయలు అక్కడి నుంచే వస్తాయి. సో ఈ యొక్క పర్యాటకాన్ని ప్రోత్సహించాలి, 2023లో మొత్తం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క వెసులుబాటుని కల్పించడం జరిగింది శ్రీలంక గవర్నమెంట్. గుర్తుంచుకోండి. మెయిన్ ప్రధానంగా ఆ 7 దేశాలు ఏంటో గుర్తుంచుకోండి. స్టార్టింగ్ అయితే మొత్తం 5 దేశాలే అనుకున్నారండి, కానీ తర్వాత ఒక 2 దేశాలకు కూడా పర్మిషన్ ఇచ్చి మొత్తం 7 దేశాలకు వీసా లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. మొత్తం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించడం కోసము ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతి తీవ్ర తుఫానుగా హమూన్. సో మనకి మరో తుఫాను వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి హమూన్ తుఫాన్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇది ఎక్కడ సార్ అంటే ఏదైతే మనకి ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో దీని యొక్క ప్రభావం ఉందని చెప్పేసి, సో పర్టికులర్గా బంగ్లాదేశ్కి ఎక్కువగా ఇబ్బంది, అంటే బంగ్లాదేశ్లో తీరం దాటే అవకాశం ఉందని, ఎక్కువగా బంగ్లాదేశ్కి ఎఫెక్ట్ చూపే ప్రమాదం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు హమూన్గా నామకరణం చేశారు. ఎవరు సార్ హమూన్గా నామకరణం చేశారంటే ఇరాన్ కంట్రీ చేసింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇరాన్ కంట్రీ నామకరణం చేసింది. ప్రస్తుతం అది అతి తీవ్ర తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సో అమరావతి వాతావరణ కేంద్రం అంటే ముంబై అండి, గుర్తుంచుకోండి. సో ఇట్లా అమరావతి వాతావరణ కేంద్రం ఇలా వెల్లడించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే హమూన్ మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హమూన్. సో ఈ హమూన్ వల్ల ఇంకా అవ్వలేదు. సో బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ఇంకా అవ్వచ్చు ఈ 2 డేస్లో అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి పేరు పెట్టింది ఏ కంట్రీ అని అడుగుతారు, ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అంతకుముందు మనం 2 డేస్ క్రితం కూడా సో మనకి సైక్లోన్ తేజ్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. సో మహారాష్ట్ర, సో అదేవిధంగా సౌత్ గుజరాత్, పూణే ఇలాంటి ప్రదేశాల్లో బాగా ఇబ్బంది పెట్టిద్ది అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి సైక్లోన్ తేజ్ అని చెప్పేసి ఇది అరేబియన్ సీలో రావడం జరిగిందండి. అరేబియన్ సీ, దీనికి సైక్లోన్ తేజ్ అని చెప్పేసి పేరు పెట్టింది ఏ దేశం అంటే మన భారతదేశమే. ఇప్పుడు ఏదైతే మనకి హమూన్ అని చెప్పేసి అంటున్నామో ఇది ఎక్కడ సార్ అంటే ఇది బంగాళాఖాతంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని ప్రభావం బంగాళాఖాతంలో. మరి దీనికి పేరు పెట్టింది ఏ దేశం సార్ అంటే ఇరాన్ కంట్రీ. గుర్తుంచుకోండి, ఇరాన్ పెట్టారు. సో ఇరాన్, సో మరి వీళ్ళ భాషలో ఇరాన్ భాషలో మనకి మార్ష్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటామండి. హమూన్ అంటే మార్ష్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలోనే మనకి లిబియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, సో ఇలాంటి కొన్ని తుఫాన్లు వచ్చినాయండి. డోక్సూరి తుఫాన్ కానివ్వండి,
సో మనకి చైనాకి సంబంధించిందండి. ఐడాలియా తుఫాన్ కానివ్వండి, ఇలాంటివండి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మనల్ని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, రైట్. మనకి హమోన్ ఇరాన్ పేరు పెట్టింది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నితిన్ గడ్కరీ ఇనాగురేటెడ్ 418 అంటే 418 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ అట్ అట్టారీ వాఘా బోర్డర్. సో మనకి ఒక ఇంటర్నేషనల్ బోర్డర్ అండి. సో మనకి అట్టారీ వాఘా బోర్డర్ అని చెప్పేసి మనకి పాకిస్తాన్కి బోర్డర్గా ఉంటుంది. సో అక్కడ ఒక 418 ఫీట్స్ ఒక హైట్ ఉన్నటువంటి జాతీయ జెండాను నితిన్ గడ్కరీ గారండి, సో యూనియన్ మినిస్ట్రీ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, సో ఈ యొక్క మినిస్ట్రీ అండి నితిన్ గడ్కరీ గారు. సో ఇతను 418 ఫీట్స్ ఉన్నటువంటి మనకి నేషనల్ ఫ్లాగ్ని ఒక దాన్ని నేను హోస్ట్ చేయడం జరిగింది. సో ఇండియా సో పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది ఒక ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎక్కడ ఎవరు దాన్ని హోస్ట్ చేశారన్నది ఇంపార్టెంట్. సో ఇది మనకి పంజాబ్కు బోర్డర్గా ఉంటుందండి. సో పంజాబ్కు బోర్డర్గా ఉంటుంది. సో ఇది మనకి అట్టారీ వాఘా సో ఇంటర్నేషనల్ బోర్డర్ ఈజ్ ఏ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ అమృత్సర్. సో పంజాబ్లోని అమృత్సర్ డిస్టిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా 22 కిలోమీటర్ల ఫ్రమ్ లాహోర్ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లోని లాహోర్ పట్టణం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు పంజాబ్కి బోర్డర్గా ఉంటుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్. సో మనకి పాకిస్తాన్కి బోర్డర్గా ఉంటుంది. సో ఇటు ఏదైతే మనకి ఈ యొక్క అమృత్సర్ ఇటు 418 ఆ బోర్డర్కి యువతల సైడ్ మన సైడ్ 418 ఫీట్స్ జెండాని నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. సో అంతకుముందు అవతల సైడ్ అంటే పాకిస్తాన్ సైడ్ అటు లాహోర్ సైడ్ వచ్చేసరికి సో 400 ఫీట్స్ ఉన్నటువంటి పాకిస్తానీ ఫ్లాగ్ని వాళ్ళు పెట్టడం జరిగిందండి 2017 ఆ టైంలో. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇది 18 ఫీట్ హైట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో గుర్తుంచుకోండి ఎవరు ప్రారంభించారనేది ఇంపార్టెంట్. ఆ బార్డర్ ఏ రెండు దేశాల మధ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి, అమృత్సర్ పంజాబ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెస్ట్ గ్రీన్ మిలిటరీ స్టేషన్ అవార్డ్ కన్ఫర్డ్ టు ఉధంపూర్ మిలిటరీ స్టేషన్. సో మనకి ఉధంపూర్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి దానికి బెస్ట్ గ్రీన్ మిలిటరీ స్టేషన్గా సో మనకి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన ఒక అవార్డుని బహుకరించడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే సో మనకి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ పాండే గారు అండి. ఈ మనోజ్ పాండే గారు సో ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. ఏ కాన్ఫరెన్స్ అండి? ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా బెస్ట్ గ్రీన్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి మనకి ఉధంపూర్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి దానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బికనూర్ మిలిటరీ స్టేషన్ సో దీనికి బెస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు అంటే ప్రోత్సాహంలో భాగంగా అంటే ఎంకరేజ్మెంట్ చేయడంలో భాగంగా ఇలా ఇస్తూ ఉంటారని గుర్తుంచుకోండి. సో బెస్ట్ గ్రీన్ మిలిటరీ అయితే మాత్రము మనకి ఉధంపూర్ మిలిటరీ స్టేషన్, అలాగే బెస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేషన్ అవార్డు అయితే మాత్రము బికనూర్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎక్కడ ఇచ్చారు సార్, ఎవరు ఇచ్చారు సార్ అంటే ఆర్మీ చీఫ్ అంటే మనోజ్ పాండే కమాండర్స్ కాన్ఫరెన్స్లో భాగంగా వీటిని అందించడం జరిగింది. అంటే ఈ యొక్క స్టేషన్ను ప్రోత్సహించాలి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 7 అంతస్తుల పొడవైన రాకెట్ అని చెప్పేసి స్కై రూట్ వాళ్ళు అండి, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది స్కై రూట్స్ అని చెప్పేసి. మనకి లాస్ట్ ఇయర్ కూడా విక్రమ్ ఎస్ అని చెప్పేసి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించినటువంటి ఒక అంకుర సంస్థ ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే ఇది మ్యాక్స్ క్యూ అని చెప్పేసి ఒక సెంటర్ని ప్రారంభించారండి. సో మ్యాక్స్ క్యూ ఎవరిది అంటే స్కై రాకెట్ వాళ్ళది గుర్తుంచుకోండి. జనరల్గా టర్మ్ మ్యాక్స్ క్యూ అంటే ఏంటి సార్ అంటే అంతరిక్షంలో వెళ్ళే ప్రతి రాకెట్ ఒక దశలో గరిష్ట ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని దానినే సో మనకి మ్యాక్స్ క్యూ అంటారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది వచ్చరికి మ్యాక్స్ క్యూ అనేది సో ఒక ఇంక్యుబేటర్ సెంటర్ లాగా వీళ్ళు పెట్టడం జరిగింది. ఎవరు సార్ అంటే స్కై రూట్ వాళ్ళది. అంటే అక్కడ ఏం చేస్తారంటే రాకెట్లు కానివ్వండి, రాకెట్ విడిభాగాలు కానివ్వండి, వాటి పరికరాలు కానివ్వండి తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మ్యాక్స్ క్యూ ఎవరిది సార్ అంటే స్కై రూట్ వాళ్ళదని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో స్కై రూట్ కంపెనీ సో మనకి ఫ్రాన్స్తో కూడా టైఅప్ అయ్యారండి, ఫ్రాన్స్ దేశంతో కూడా టైఅప్ అయ్యారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. ఏవైతే రాకెట్స్ విడిభాగాలు కానివ్వండి, సో రాకెట్లో ఉపయోగించే పార్ట్స్ కానివ్వండి వీళ్ళంతా తయారు చేస్తారని చెప్పేసి హైదరాబాద్ ప్రధాన కేంద్రాలయంగా ఇది ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. సో వీళ్ళే ఏదైతే మనకి 7 అంతస్తుల పొడవైన రాకెట్, ఆ రాకెట్ పేరు ఏంటి సార్ అంటే విక్రమ్ 1 అండి.
సో విక్రమ్-1 దాన్ని తయారు చేస్తున్నారండి, విక్రమ్-1ని. సో ఇది ఈ విక్రమ్-1 అనేది 30 కిలోల పేలోడ్ను, అంటే 300 కిలోలు 300 కిలోల పేలోడ్ అంటే బరువు అండి, అంటే 300 కిలోల బరువును తీసుకెళ్ళగలదనమాట. ఆ పేలోడ్ను దిగువ భూకక్షలో ప్రవేశపెట్టగలదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే దాని క్యాపబిలిటీ అండి 300 కిలోల పేలోడ్స్. సో 3D ముద్రిత ద్రవ ఇంజన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో అండి. 3D ముద్రిత ద్రవ ఇంజన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి స్కై రూట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. స్కై రూట్ రీసెంట్గా మనకి ఫ్రాన్స్తో వాళ్ళు కూడా MOU చేసుకోవడం జరిగిందని మాట్లాడుకున్నాం. సో ఇది ప్రజెంట్ అనేది దీన్ని తయారు చేస్తున్నారండి. ఇంకా అంటే జస్ట్ ఇప్పుడు న్యూస్ వచ్చిందండి, ఇలాంటివన్నీ కూడా మనం అప్డేటెడ్గా ఉండాలండి. సో ఇప్పుడు కొంత న్యూస్ వచ్చింది, రేపు ఇంకొంత వస్తుంది, ఎల్లుండి ఇంకొంత వస్తుంది. అలా ఓవరాల్గా ఇది పూర్తి అయ్యేసరికి డేటా అంతా మన దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఇలాంటివి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పొడవైన రాకెట్ పేరు విక్రమ్-1 అండి. సో ఇది 7 అంతస్తులు పొడవుగా ఉంటుందట. సో ప్రజెంట్ దీన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ఎవరు సార్ అని అడుగుతారు, స్కై రూట్ వాళ్ళని గుర్తుంచుకోండి. అంతమంది గతంలో విక్రమ్-S అని చెప్పేసి విక్రమ్-S అండి, ఇది విక్రమ్-1 అండి. సో దాన్ని ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. హైదరాబాదు ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. సో ఈ యొక్క స్కై రూట్ గుర్తుంచుకోండి, ప్రధాన కేంద్రాలయంగా ఉంటుందండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే RBI announced results of the second edition of its the Global Hackathon Harbinger 2023. సో ఇది ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి. అసలు ఏంటి దీని కాన్సెప్ట్ తెలుసుకోండి. ఏంటంటే సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఒక రిజల్ట్, రిజల్ట్ అది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇట్స్ ద గ్లోబల్ హ్యాక్థాన్. సో మనకి గ్లోబల్ హ్యాక్థాన్ హార్బింగర్ 2023. సో ఈ పాయింట్, ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. హార్బింగర్ 2023 మనకి 2021లో మనకి ఫస్ట్ ఎడిషన్ హార్బింగర్ 2021 అని ఫస్ట్ ఎడిషన్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ ఎడిషన్ అండి. దీన్ని ఎప్పుడు 2023 ఫిబ్రవరిలో ప్రారంభించాను. దాని రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ జరిగింది. అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి, సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే మన ఇండియన్స్ నుంచి అంటే సిటిజన్స్ నుంచి కానివ్వండి, అవుట్ ఆఫ్ ఇండియా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానివ్వండి సలహాలు సూచనలు స్వీకరిస్తుంది. ఎలాంటి సలహాలు సూచనలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మనీని ఏ విధంగా సెండ్ చేయొచ్చు అని, లేదా క్యూఆర్ కోడ్ అంటే మనం ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు యూపీఐ సేవలు లేవని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, తర్వాత మనకి యూపీఐ సేవలు వచ్చినాయి, ఇంకొంచెం అడ్వాన్స్డ్ క్యూఆర్ కోడ్, ఇప్పుడు పిన్ను లేకపోయినా సరే ట్యాపింగ్, అంటే ఇంకా కొత్త ఇన్నోవేటివ్గా ఈ ట్రాన్సాక్షన్లో ఇంకా ఇన్నోవేటివ్గా ఏం చేయొచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సంస్థల నుంచి, కొన్ని వ్యక్తుల నుంచి, సిటిజన్స్ నుంచి ఒపీనియన్ పోల్స్ని తీసుకుంటూ ఉంటుంది. ఆ ఒపీనియన్ పోల్స్లో ఇదిగోండి ఇలా అని చెప్పేసి వాళ్ళ వ్యూస్ చెప్తూ ఉంటారు. అలా వ్యూస్ చెప్తే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా వాళ్ళ ఒపీనియన్స్ నచ్చితే అప్పుడు వీళ్ళు ఈ యొక్క అవార్డ్స్ని ఎవరైతే లక్కీ డ్రా ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేస్తారండి. ఇలా సెలెక్ట్ చేసే ప్రాసెస్ని మనము హార్బింగర్ అని చెప్పేసి అంటారు. సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరు వెళ్ళామండి, అక్కడ మన చేతిలో మొబైల్ మాత్రమే ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, డబ్బులు కావాలి, పోస్ట్ ఆఫీస్ లేదు, బ్యాంక్ లేదు, ఏం చేస్తావు? నీ ఒపీనియన్ చెప్పంటారు. లేదా డిజబిలిటీ పర్సన్స్ ఉంటారనమాట, దివ్యాంగులు ఉంటారు, వీళ్ళు ఈజీగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే వాళ్ళకి ఈజీగా ఎటువంటి యాక్సెస్ ఇవ్వాలి వాళ్ళకి టెక్నాలజీ పరంగా, మీరు ఫైండ్ అవుట్ చేసి మాకు సొల్యూషన్స్ చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మీరు అంటే మనకి దివ్యాంగులకు ఒక యాప్ రావటం కానివ్వండి, సో ఇలాంటివన్నీ తీసుకురావటం, ఇలా చేస్తే బాగుంటుందని మన ఒపీనియన్స్ చెప్పాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసిన వాళ్ళకి 40 లక్షలు ఇస్తారండి. చాలా ఇంపార్టెంట్. విన్నర్కి 40 లక్షలు ఇస్తారు. సో మనకి సెకండ్ రన్నర్ అని చెప్పేసి ఉంటే వాళ్ళకి 20 లక్షలు ఇస్తారు. విన్నర్కి అయితే మాత్రము అంటే ఆ డ్రా చేసినప్పుడు వాళ్ళ కొటేషన్ నచ్చితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 40 lakhs వరకు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. సో దీనికి సంబంధించిన ప్యూర్ ఎకానమీ ఇది. మరి దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి యొక్క హ్యాక్థాన్ హార్బింగర్ 2023 అని చెప్పేసి దీన్ని ఒక థీమ్తో కండక్ట్ చేస్తుందండి. ఏంటి సార్ ఆ థీము అంటే ఇన్క్లూజివ్ డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. ఆ థీమ్తో ఈ యొక్క హ్యాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ సో ఏంటి సార్ ఒక మొత్తం 4 థీమ్స్లో సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి చూడండి ఏంటో అది. ఇన్నోవేటివ్ ఈజీ టు యూజ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ ఫర్ డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్.
అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు సో ఏ విధంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ఇన్నోవేటివ్గా అనే అంశం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాస్క్ ఇచ్చిందండి. అలా ఇస్తే దానికి సంబంధించి ఈజ్ ట్యాప్ మొబైల్ సొల్యూషన్స్ అని చెప్పేసి సో వీళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారండి, ఇలా చేస్తే బాగుంటుందని. అది వాళ్ళకి నచ్చి దీన్ని సెలెక్ట్ చేశారు సో విన్నర్గా. అది ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే అది సో మనకి ఏజ్ ట్యాప్ మొబైల్ సొల్యూషన్స్, రోజర్ పేస్ వాళ్ళు ఇటీవల కాలంలో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అండి, వీళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి, ఇదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో టెక్ సొల్యూషన్స్ టు ఫెసిలిటేట్ మోర్ ఎఫిషియంట్ కంప్లయన్స్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. సో ఏవైతే మనకి టెక్నాలజీ కంపెనీసెస్ ఉంటాయో ఇవి మోర్ ఎఫిషియెంట్గా పనిచేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు చెప్పండి అంటే దానికి సంబంధించి ఏదైతే మనకి వేవ్ ఎయిర్ అని చెప్పేసి సింగపూర్కి సంబంధించిన కంపెనీ అండి, వీళ్ళు కొన్ని వాళ్ళ యొక్క సూచనలు ఇచ్చారు. సో దీన్ని సెలెక్ట్ చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిటైల్ సెక్టార్లో ఆర్బీఐ తీసుకొచ్చింది కదా, దాన్ని ప్రజలకు సమర్థవంతంగా అందచేయాలంటే ఏం చర్యలు తీసుకుంటే ఇంకా బాగా మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీని మీద ఒపీనియన్ అడిగితే దీనికి సంబంధించి డిగ్నిఫై వెంచర్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ అండి ఇండియాకి సంబంధించింది, వీళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు, అందువల్ల దీన్ని సెలెక్ట్ చేశారు. అంటే వీళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ విధమైనటువంటి ప్రణాళిక చేపడుతూ ఉంటుందండి. ఆ విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేయడం, ఆ విధంగా ఉండడం, ఇలా చేస్తూ ఉంటుంది. బెటర్, ఇంకా బెటర్ కోసం అండి. అదేవిధంగా ఇంక్రీజింగ్ ద ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్. సో మనకి ఏదైతే ప్రజెంట్ ఆర్బీఐ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తుందండి, అంటే ఒక టెక్నాలజీని ఉపయోగించి వాటి సేవలు చేస్తూ ఉంటుంది. వాటిని ఇంక ఏ విధంగా సమర్థవంతంగా చేయొచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ను ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక మొబైల్లో నుంచి అంటే ఒక ట్రాన్సాక్షన్ నుంచి ఇంకో ట్రాన్సాక్షన్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. అంత టైం కాకుండా ఇంకా ఫాస్ట్గా అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలంటే అమౌంట్ ఏం చేయాలి అని చెప్పేసి ఒపీనియన్స్ తీసుకుంటుందండి. అలా తీసుకున్న వాటిలో సో ఇక ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ బ్లాక్ చైన్ ఉపయోగించుకున్న వాటిలో ఇంకా ఏ విధంగా మెరుగు చేద్దాం, ఏ విధంగా బెటర్ ఇద్దాం అని చెప్పేసి ఇలా కావాలి మాకు అంటే వాళ్ళు ఫ్రంటైర్స్ నెట్ అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ అండి, వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు. సో ఇలా ఈ 4 సెక్టార్లో ఈ 4టిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. వీటి క్యాష్ ప్రైజ్ 40 లక్షలుగా అనౌన్స్మెంట్ చేశారండి, ఒక్కొక్కరికి 40 లక్షలు ఇస్తూ ఉంటారనమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా చేయొచ్చు సమర్థవంతంగా, ఇంకా డిజిటల్ పేమెంట్స్ని ఏ విధంగా ప్రోత్సహించవచ్చు, సో ఈ ఫీల్డ్లో ఏం చేయొచ్చు, ఈ ఫీల్డ్లో ఏం చేయొచ్చు, దివ్యాంగుల కోసం ఏం చేయొచ్చు, ఇలా పర్టికులర్గా ఇంకా ఏ విధంగా పెనిట్రేట్ చేయొచ్చు డిజిటల్ సర్వీసెస్ని, సో మనకి ఇంకా ఆర్బీఐ ఏ విధంగా సమర్థవంతంగా పనిచేయొచ్చు అని కొన్ని అంశాల మీద ప్రజల ఒపీనియన్స్ని ఇలా అడుగుతూ ఉంటారండి. ఇలా అడిగినప్పుడు కొన్ని సంస్థలు కొన్ని వ్యక్తులు కూడా ఇవ్వచ్చండి, ఇలా వ్యక్తులు కూడా ఒపీనియన్స్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవ్వచ్చు. అవి నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఇలా. సో దాన్నే మనము ఏదైతే మనకి గ్లోబల్ హ్యాక్థాన్ హర్బింగర్ 2023 అంటారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ప్యూర్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కవర్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎమినెంట్ అస్సామీస్ స్కాలర్ అండ్ పద్మశ్రీ అవార్డీ బీరేంద్రనాథ్ దత్తా పాస్ డెబే. సో మన అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్కాలర్ అండి, సో ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. సో ఇతను ఒక పోయెట్ సింగరు కూడా. సో ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఏంటి సార్ అతని పేరంటే సో మనకి బీరేంద్రనాథ్ దత్తా అని చెప్పేసి అంటాం. సో గుర్తుంచుకోండి. సో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది సార్ అంటే 2009 సంవత్సరంలో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది 2009లో. అదేవిధంగా ఠాగూర్ రత్న అవార్డ్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ అని చెప్పేసి ఒక అవార్డును కూడా 2012లో సో ఇతను తీసుకోవడం జరిగిందండి. సో ఠాగూర్ రత్న అవార్డ్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ అనే అవార్డుని 2012లో తీసుకున్నారు. మెయిన్గా పద్మశ్రీ బాగా గుర్తుంచుకోండి 2009లో. ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు, పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది అని ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో మామూలుగా అయితే ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందని మనకు అవసరం లేదండి, చనిపోయాడు కాబట్టి న్యూస్లోకి ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఇతనికి పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందో చదువుకోవాలి. ఒకవేళ పద్మశ్రీ కాకుండా పద్మ విభూషణ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. అంటే ఇంకా ఇలా చాలా వస్తాయండి అవార్డ్స్ అనేవి, ఇంకా చాలా వస్తాయి. ఉన్న వాటిలో ద బెస్ట్ చూసుకుని ఒక 3-4 అవార్డులు గుర్తుంచుకోవాలి. సో ఉన్న వాటిలో ఇతనికి ఈ 2 బాగా ఫేమస్ అండి. సో మనకి ఠాగూర్ రత్న అవార్డ్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ 2012 అండ్ పద్మశ్రీ 2009. సో ఈ రెండిట్లో
మనకి ఎక్కువగా ఇది బాగా గుర్తుంచుకోండి. 2009 లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏ రాష్ట్రం సార్ అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ అపాయింటెడ్ రఘుబర్ దాస్ అండ్ ఇంద్రసేన రెడ్డి నల్లు యాజ్ ద గవర్నర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద స్టేట్స్ రెస్పెక్టివ్లీ. అంటే వరుసగా మనము ఎవరైతే ఇద్దరు అంటే ద్రౌపది ముర్ము గారు ఇద్దరు గవర్నర్లు అండి, ఒక ఆయన వచ్చేసరికి రఘుబర్ దాస్ అండ్ ఇంద్రసేన రెడ్డి, వీళ్ళిద్దరిని గవర్నర్స్గా నియమించిందంట. అయితే ఏ స్టేట్కి నియమించిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ మనకి రఘుబర్ దాస్ గారు అయితే మాత్రం ఒడిషా అండి. సో మనకి ఒడిషా స్టేట్కి సంబంధించి గవర్నర్గా నియమించారు. అదేవిధంగా ఇంద్రసేన రెడ్డి గారు అని చెప్పేసి త్రిపుర అండి, త్రిపుర రాష్ట్రానికి సో మనకి నియమించడం జరిగింది. మన తెలుగు వ్యక్తి అండి ఇంద్రసేన రెడ్డి గారు, గుర్తుంచుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి దీనికి సంబంధించి, గుర్తుంచుకోండి. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్కి కనీసం 1 అవర్ కేటాయిస్తూ ఉండండి అండి. ఇప్పటి నుంచే చదువుకుంటూ ఉండాలి. సో కానిస్టేబుల్ మెయిన్స్కి ముందు 10 డేస్ 1 వీక్ ముందు చదివితే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ని ఫోకస్గా చదువుకోండి, ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.